హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ప్రెగ్నెంట్ పేషెంట్స్ ట్రావెల్ చేయొచ్చా? ట్రావెల్ చేస్తే మిస్క్యారేజ్ అవుతుంది కదా అని చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. మీకు గనక నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే న్యాచురల్గా కన్సీవ్ అయి మీరు ఏ మెడికల్ కాంప్లికేషన్స్ కానీ ఆబ్స్టెటిక్ కాంప్లికేషన్స్ కానీ లేకుంటే 4 to 7 months మధ్యలో మీరు మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రిఫరబుల్గా ట్రైన్ జర్నీ కానీ లేదా ఫ్లైట్ జర్నీస్ కానీ చూస్ చేసుకోవాలి. బాగా బంపీగా ఉన్నటువంటి రోడ్స్ని అవాయిడ్ చేయాలి. కొన్ని హై రిస్క్ కేసెస్లో అయితే ఖచ్చితంగా ట్రావెల్ని పోస్ట్పోన్ చేసుకోవాలి. ట్విన్స్ ఉన్నప్పుడు కానీ లేదా ఉమ్ము నీరు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా, మాయ కిందికి ఉన్నా, బీపీ ఎక్కువగా ఉన్నా, చాలా రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ రావటం కానీ లేదా ఐవీఎఫ్ తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావటం కానీ లేదా డయాబెటీస్ మిలిటస్ స్టిచ్ వేసిన కేసెస్లో అంటే గర్భసంచి ద్వారం లూజ్గా ఉందనేసి సర్వైకల్ స్టిచ్ వేస్తూ ఉంటారు కదా కొన్ని కేసెస్లో, అలాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రయాణాలను అవాయిడ్ చేయాలి. ఇంకా బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీస్ అంటే ముందు ప్రెగ్నెన్సీస్లో బ్లీడింగ్ అవ్వడం కానీ లేదా రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడం కానీ ఇలాంటి పేషెంట్స్ మీ ట్రావెల్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ స్టేజెస్లో మీకు నాసియా ఉండొచ్చు, వామిట్ అవ్వచ్చు, సో త్వరగా మీరు అలసిపోవచ్చు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే సీట్ బెల్ట్ను పొట్ట కిందగా పెట్టుకోవాలి. ట్రావెల్ చేసేటప్పుడు మీరు మీ ఓన్ ఫుడ్, వాటర్ క్యారీ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కానీ చిక్కీస్ కానీ హోమ్ కుక్డ్ ఫుడ్ కానీ తీసుకొని వెళ్ళటం వల్ల బయట తినాల్సిన అవసరం రాకుండా అన్హెల్దీ అండ్ జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయొచ్చు. అలాగే త్రూ అవుట్ ద జర్నీ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ లాంగ్ జర్నీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేటివి వేసుకోవటం వల్ల కాళ్ళకి ఎడిమా అనేది వాపులు అనేవి రాకుండా డీవీటీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ నుంచి కూడా మనల్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అలే సీట్ బుక్ చేసుకోవడం వల్ల లెగ్ స్పేస్ దొరుకుతుంది, కొంచెం చిన్న చిన్న లెగ్ మూమెంట్స్ అలా చేసుకోవచ్చు, లెగ్ ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు, బాత్రూమ్కి వెళ్ళేదానికి వీలుగా ఉంటుంది. మీరు ట్రావెల్ చేసే ఎయిర్లైన్ పాలసీస్ని ఖచ్చితంగా తెలుసుకొని ముందే మెడికల్ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర నుంచి మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని ఫ్లైట్స్ 28 weeks వరకు మాత్రమే జర్నీని అలౌ చేస్తారు. ఒకవేళ 28 to 32 మధ్యలో ట్రావెల్ చేయాల్సి వస్తే లెస్ దాన్ 4 hours అయితే ప్రాబ్లం ఉండదు, కానీ మోర్ దాన్ 4 hours అయితే సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సో మీరు ప్రయాణం చేసే ముందు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ చేసుకొని మాయ ఎక్కడ ఉంది, ఉమ్ము నీరు కరెక్ట్గా ఉందా, తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా అని చూసుకొని వామిటింగ్ రాకుండా టాబ్లెట్స్ అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ మీకు దగ్గరలో ఉంచుకోవాలి. అవసరం అనుకుంటే యూటరైన్ రిలాక్సెన్స్ అంటే యూట్రస్ కాంట్రాక్షన్స్లోకి వెళ్లకుండా అవసరమైనటువంటి టాబ్లెట్స్ని కూడా వారి చేత ప్రిస్క్రైబ్ చేయించుకొని మీరు మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకోండి. యూజువల్లీ వీ డోంట్ రికమెండ్ ట్రావెలింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అండ్ ఎమర్జెన్సీ.